తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో విధ్వంస పాలన సాగుతుందని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు. స్వర్ణాంధ్ర సాకార యాత్రలో భాగంగా కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజకవర్గాల్లో ఆయన పర్యటించారు. టీడీపీ ప్రభుత్వంలో నవ్యాంధ్ర ప్రపంచ పటంలోకి ఎక్కితే ప్రస్తుతం ఆ పేరు లేకుండా పోయిందన్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో వైసీపీకి తగిన బుద్ధి చెబుతారని అన్నారు. అనంతరం ఎమ్మిగనూరు కోసిగిలో జరిగిన రోడ్ షోలో బాలకృష్ణ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ విధానాలు, సీఎం జగన్ సాగిస్తున్న అకృత్యాలపై విమర్శలు గుప్పించారు. అదే క్రమంలో గతంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమం కోసం ఎన్టీఆర్, చంద్రబాబు ప్రభుత్వాలు చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధిని వివరించారు. ఒకటే చెప్పాలి, జగన్ నీ ఆశలు ఇంకా సాగవు. నీ పొగరు నడుము విరిచే రోజు వచ్చింది. అలాగే నీ అహం నరాలు తెగే సమయం వచ్చింది. నీ అణువణువులో ఉన్న ఏదైతే అహంకారం అంతమైపోయే ఈ యొక్క ఎన్నికల యుద్ధం మొదలైందని మీరంతా విజృంభించాలి. ఎవరైనా వస్తే మీ ముందుకి వాళ్ళ క్యాండిడేట్లు ఓట్ల కోసం తగిన శాస్తి వాళ్ళకి తగిన గుణపాఠం వాళ్ళకి చెప్పాలని మీ అందరికీ మనం చేసుకుంటాను. లేకపోతే ఎంత ధైర్యం, ఎంత విచ్చలవిడిగా ప్రజల మధ్య చిచ్చు పెట్టి ఇవాళ ఏం చేశాడు? ఆనాడు దళితుడైన ఆయన డాక్టర్ సుధాకర్, ఆయన విపత్కర పరిస్థితుల్లో కరోనాలో మాస్క్ అడిగినందుకు ఆయన్ని మానసిక శోభ పెట్టి ఆయన మరణానికి కారకుడు ఈ జగన్మోహన్ రెడ్డి. అలాగే జడ్జి రామకృష్ణ గారు మీద లేనిపోని కేసులు వేసి ఆయన కూడా మానసికంగా క్షోభ పెట్టింది ఎవరు? ఈ జగన్. అలాగే ప్రభుత్వం యొక్క విధానాలని వ్యతిరేకిస్తే పేద ఎస్సీ సోదరులు వాళ్ళకి శిరముండనం చేయించాడు ఈ జగన్. అలాగే చెప్పాను, ఇక చివరికి రాజధాని విషయంలో నాయకులు ఏదైనా ఉద్యమిస్తే వాళ్ళ మీద కూడా ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టాడు ఈ జగన్. ఇలాంటి అతని పాలనకు, ఇట్లా దుర్మార్గపు పాలనకు అంతమే లేదు. మీరు ఒకటే ఆలోచించాలి. తిరిగి మీరంతా ఇవాళ అందరూ కలిసాం, 3 పార్టీలు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ. సోదరుడు పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ 2014లో పెట్టారు పార్టీ. ఆయన ఎన్నో ఎదురు చూశాడు, ఆయన ఎన్నో కష్టాలని తట్టుకున్నాడు, ఆయన ఎన్నో చూశాడు జీవితంలో. తట్టుకుంటూ ఇవాటి దాకా పార్టీని అలా తీసుకొచ్చాడు ముందుకు ఆయన. మరి ఈనాడు ప్రతి విషయంలో, ఏ సమాజంలో జరిగిన ఎటువంటి సున్నితమైన అంశం మీద కూడా తెలుగుదేశంతో పాటు స్పందించి ఎన్నో ఉద్యమాలు చేశాడు పవన్ కళ్యాణ్ సోదరుడు. అలాగే ఇవాళ బీజేపీ కూడా కలిసింది. మరి యొక్క తెలుగుదేశం, జనసేన, బీజేపీ యొక్క కూటమి శక్తిని ఎదుర్కొనే శక్తి ఎవరికి లేదు 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 అని చాటి చెప్పాలి మీరంతా. అన్యాయానికి చోటు లేదని, ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుందని మాజీ మంత్రి కేఎస్ జవహర్ పేర్కొన్నారు. 1996లో జరిగిన శిరోమండనం కేసులో మండపేట వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తోట త్రిమూర్తులకు 18 నెలల జైలు శిక్ష పడడంపై ఆయన స్పందించారు. తోట త్రిమూర్తులను వైసీపీ నుంచి వెంటనే బహిష్కరించాలని, లేదంటే దళితుల అణచివేతకు జగన్ లైసెన్స్ ఇచ్చినట్లే అని అన్నారు. న్యాయమే గెలుస్తుందనడానికి ఇదే నిదర్శనమని అన్నారు. తుర్కీలో నెల్లూరులో లిడ్ క్యాప్ లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇళ్ల స్థలాలు అన్యాక్రాంతం చేశారని ఆరోపించారు. తోట త్రిమూర్తులు అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలన్నారు. చిత్తశుద్ధి ఉంటే దళితులపై దాడులు చేసిన వారిని శిక్షించాలన్నారు. వైకాపా అభ్యర్థిగా ఉన్నటువంటి త్రిమూర్తుల మీద 18 నెలల జైలు శిక్ష. ఎందుకంటే ఆ రోజు 96లో 5 దళితుల మీద శిరోమండనం చేసి అవమానించినటువంటి సందర్భంలో 28 ఏళ్ళు తీర్పు రావడానికి సమయం పట్టింది. ఈ సందర్భంగా ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి నీకు రాజ్యాంగం మీద నమ్మకం ఉన్నా, అంబేద్కర్ గారి ఆలోచన పట్ల అవగాహన ఉన్నా, ఏదైతే తోట త్రిమూర్తుల్ని పార్టీ నుంచి బహిష్కరించు, లేదంటే అలాంటి వాళ్ళకి టికెట్లు ఇచ్చి లైసెన్స్ ఇచ్చినట్టుగానే మేము భావిస్తాం. దళితుల యొక్క మాన ప్రాణాలకు రక్షణ లేదు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అనేది రుజువైంది. ఎందుకంటే దాదాపుగా 185 మంది దళితుల మీద ఈరోజు అనేక హత్యలు కానీ అత్యాచారాలు కానీ నీ యొక్క ఇలాకాలో జరిగాయి. బీహార్ కన్నా దారుణంగా
ఈ రాష్ట్రంలో దళితుల మీద దాడులు జరిగాయనే విషయం జగన్మోహన్ రెడ్డికి తెలుసు. ఎందుకంటే వరప్రసాద్ శిరోమండనం చేసిన తర్వాత సాక్షాత్తు రాష్ట్రపతి జోక్యం చేసుకున్నప్పటికీ కూడా ఈ రోజుకి కూడా న్యాయం జరగకుండా ఆ వరప్రసాద్ నానా తిప్పలు పెట్టినటువంటి విషయం మనందరం కూడా చూసాం. సాక్షాత్తు పోలీస్ స్టేషన్లోనే శిరోమండనం చేయడం అనేది దేశ చరిత్రలోనే ఒక సంచలనాత్మకమైనటువంటి విషయం. ఈరోజు కూడా అడుగుతా ఉన్నాం, తోటా త్రిమూర్తులు నీ పార్టీలో అభ్యర్థిగా ఉన్నాడు, తోటా త్రిమూర్తుల అభ్యర్థిత్వాన్ని రద్దు చేయి, నీ పార్టీ నుంచి బహిష్కరించు. అప్పుడే రాజ్యాంగం పట్ల కానీ అంబేద్కర్ గారి పట్ల కానీ దళితుల పట్ల కానీ కొంతలో కొంతైనా నీకు ఉన్నదనే విషయం మేమందరం కూడా అర్థం చేసుకుంటాం. అంతే తప్ప తోటా త్రిమూర్తులను కొనసాగిస్తే ఈరోజు శిరోమండనాన్ని నువ్వే ప్రోత్సహించినట్టు అవుద్ది. ఆ రోజు కానీ ఈ రోజు కానీ దళితులకు అండగా ఉన్న తెలుగుదేశం పార్టీ, దాంతోపాటు ఈరోజు అనేక సంఘటనలు, ఎందుకంటే మాస్క్ అడిగిన నేరానికి నర్సీపట్నంలో డాక్టర్ ఏదైతే సుధాకర్ని చేతులు విరిచికట్టి నడి రోడ్డు మీద బట్టలు లేకుండా పోలీసులు తిప్పితే అది ఆత్మహత్యగా చిత్రీకరించినటువంటి పరిస్థితి. ఈరోజు పోలీసుల మీద కూడా చర్యలు లేవు. డాక్టర్ అనిత గారి మీద వైకాపా వ్యక్తులు ఆమెను ఏ విధంగా ఇబ్బంది పెట్టారు, ఏ విధంగా నిర్బంధించారు, వాళ్ళ మీద ఈ రోజుకి కేసులు లేవు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక సంఘటనలు ఈ దానిలో ఉన్నాయి. ఈరోజు మా డిమాండ్ ఒకటే, తోట త్రిమూర్తులే కాదు అనంతబాబుకు కూడా నువ్వు లైసెన్స్ ఇచ్చి పిల్లి అనంతబాబు ఏదైతే అనంతబాబు ఉన్నాడో అనంతబాబుని ఎమ్మెల్సీ డోర్ డెలివరీ చేసి వీధి సుబ్రహ్మణ్యాన్ని ఏ విధంగా హత్య చేసి డోర్ డెలివరీ చేశారంటే నీ రాజ్యంలో నీ పాలనలో దళితులు ఏ విధంగా బ్రతుకుతా ఉన్నారు, దళితుల ప్రాణాలకు ఏ విధంగా విలువ లేకుండా పోయింది అనేది మనందరం కూడా అర్థం చేసుకోవాలి. దళితులందరం ఒకటే కోరుతా ఉన్నా, శిరోముండనం చేసినటువంటి తోట త్రిమూర్తులు, అదేవిధంగా అనంతబాబు హత్య చేసినటువంటి సుబ్రహ్మణ్యం, వీళ్ళందరే కాకుండా వరప్రసాద్ శిరోముండనం, డాక్టర్ అనితారాణి, అదేవిధంగా డాక్టర్ ఎవరైతే అచ్చెన్న ఉన్నారో ఇలాంటి వాళ్ళ హత్యలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఈ ప్రభుత్వం చేసిన హత్యలుగానే భావించాలి. అనుమతులు లేకుండా హైదరాబాద్లో మెడిసిన్ విక్రయిస్తున్న ఆసుపత్రులు, మెడికల్ షాపుల్లో అధికారులు సోదాలు నిర్వహించారు. చార్మినార్లోని నూర్ఖాన్ బజార్లో అనుమతులు లేకుండా మందులు విక్రయిస్తున్న మెడికల్ షాపులో డ్రగ్ కంట్రోల్ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ దాడుల్లో 80,000 విలువైన మెడిసిన్ను స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు రోగుల బలహీనతలను ఆసరాగా చేసుకుని అమాయక ప్రజలను మోసం చేస్తున్న ముఠాల గుట్టును రట్టు చేసినట్లు హైదరాబాద్ మధురానగర్ పోలీసులు తెలిపారు. మధురానగర్ పోలీస్ స్టేషన్ సిబ్బంది ఈ మధ్య జరుగుతున్న ఫేక్ ఆయుర్వేదిక్ మెడిసిన్ గ్యాంగ్ సంబంధించిన 2 గ్యాంగ్లకు సంబంధించిన 3 వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు హైదరాబాద్ సిటీ, సికింద్రాబాద్, అలానే సైబరాబాద్ లిమిట్స్ లో బిజినెస్ మాల్స్ దగ్గర, క్రౌడెడ్ ప్లేసెస్ దగ్గర వాళ్ళు విక్టిమ్స్ ను టార్గెట్ చేసుకుంటూ ఎవరైతే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతుంటారో, చర్మ సంబంధమైన వ్యాధులు, క్యాన్సర్ గాని అలానే ఇతర రోగాలతో బాధపడుతున్న వాళ్ళని ఐడెంటిఫై చేసుకుని మెంటల్లీ అన్సౌండ్ ఉన్న వ్యక్తులను ఐడెంటిఫై చేసుకుని వాళ్ళ పేరెంట్స్ ద్వారా గాని వాళ్ళ బంధువుల ద్వారా గాని వీళ్ళు ఒక విక్టిమ్ లాగా పరిచయం చేసుకుని మాకు కూడా ఇలానే ఈ డిసీజు, ఈ ఆయుర్వేదిక్ మందు తీసుకుంటే ఫలానా వ్యక్తి ద్వారా మాకు ఇప్పించారు అని చెప్పి వాళ్ళను మభ్యపెట్టి వాళ్ళను లూర్ చేసి అట్రాక్ట్ చేసుకుని వాళ్లకు వీళ్ళు ఒక నంబర్ ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళు ఆ నంబర్ తీసుకుని వాళ్ళ స్టోర్స్ వాళ్ళ గ్యాంగ్ వాళ్ళకు పంపిస్తారు. వాళ్ళు మళ్ళీ వీళ్ళకి కాల్ చేస్తారు. వీళ్ళు మళ్ళీ వాళ్ళను కాల్ చేసి వాళ్ళను మేము హోమ్ విజిట్ చేస్తాము, మీకు మాది స్టోర్స్ ఉన్నది ఆయుర్వేదిక్ స్టోర్స్ అని చెప్పి ఆయుర్వేదంలో సిద్ధ వైద్యము అవి మూలికల వైద్యం ఇప్పిస్తామని వాళ్ళని నమ్మించి వాళ్ళ దగ్గర పెద్ద అమౌంట్ లో డబ్బులు తీసుకొని మోసం చేయడం జరుగుతుంది. ఈ మధ్య ఇలాంటి కేసులు సిటీలో, ట్విన్ సిటీస్ లో చాలా రిపోర్ట్ అయినాయి. అందులో మా దగ్గరనే మాకు దొరికిన గ్యాంగ్ లో వీళ్ళు 14 కేసులలో ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు. మధురానగర్ లో 3 కేసులు రిపోర్ట్ అయినాయి. అలానే నారాయణగూడ పరిధిలో 2 కేసులు, బేగంపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2 కేసులు, ఫిలిం నగర్ 1, కుకట్పల్లి 1, గోల్కొండ, ఎస్ఆర్ నగర్, మారేడ్పల్లి, బోరబండ, పంజగుట్ట
ఇలా డిఫరెంట్ పోలీస్ స్టేషన్స్ లో కూడా వీళ్ళ పైన కేసులు నమోదు కావడం జరిగింది. కర్ణాటక గ్యాంగు, ఇంకొకటి నాగ్పూర్ గ్యాంగు, వీళ్ళలో 3 వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళని రిమాండ్ చేశాము. టాలీవుడ్ యంగ్ హీరో మాస్కర్ దాస్ విశ్వక్సేన్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఈ చిత్రాన్ని వచ్చే నెల 17న వరల్డ్ వైడ్ గా థియేటర్లలో విడుదలకు చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ప్రచార చిత్రాలకి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చింది. త్వరలో ఈ చిత్రం టీజర్ను విడుదల చేయనున్నట్లు సరికొత్త పోస్టర్ ద్వారా వెల్లడించారు. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో హీరో విశ్వక్సేన్ లంకారత్న అనే పాత్రలు నటిస్తున్నారు. నేహా శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్లపై నిర్మిస్తున్నారు. అంజలి కీలక పాత్రలు నటిస్తుండగా యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందిస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా నవమి వేడుకలు. నర్సాపురంలోని రామాలయంలో జరిగిన కళ్యాణోత్సవాలను తిలకించిన భక్తులు. ఆచంట నియోజకవర్గ వ్యాప్తంగా వైసీపీలో చేరిన ముస్లింలు. కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మాజీ మంత్రి రంగనాథరాజు. కాకినాడలో 19న సీఎం జగన్ బస్సు యాత్ర జయప్రదం చేయాలంటూ పిలుపునిచ్చిన కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి చలమలశెట్టి సునీల్. ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజకవర్గాల్లో బాలకృష్ణ ఎన్నికల ప్రచారం. వైసీపీ పాలనలో రాష్ట్రం నాశనమైందంటూ ఆరోపణలు. ఇవి ఇప్పటి వరకున్న వార్తా విశేషాలు. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.